సార్. ఓకే. అది నా 15 ఏళ్ళ ఇది కూడా దగ్గర దగ్గర 18 years సార్ మాది. ఆయన ఎంత నమ్మితే నేను ఆయన చెప్పిన ఎంత నమ్మిస్తే నేను ఆయన మాటలు నమ్మి 15 ఏళ్ళ కాపురాన్ని వదిలేసి ఆయన మీద నమ్మకంతో నేను డివోర్స్ ఇచ్చాను. అంటే మీకు మీ భర్తతో డివోర్స్ అయిపోయిందా అమ్మా? అయిపోయింది. ఆయనే ఇప్పించాడు సార్. మొత్తం ఆయనతో 3 years ఉండే గ్యాప్ లోనే మొత్తం అంతా అయిపోయింది. ఆయన ఇప్పించాడు. నాకు మనీ కూడా కొట్టాడు. ఆ డివోర్స్ కి కూడా నాకు మనీ లేకపోయా, డబ్బులు కూడా ఆయనే కొట్టాడు నాకు. నా అవసరాలకి కొట్టాడు, అన్నిటికీ కొట్టాడు. ఎంత మీకు ట్రాన్సాక్షన్ జరిగిందో అడగచ్చా? ఎంత డబ్బులు ఇచ్చాడు దగ్గర దగ్గర ఒక అంటే ఐడియా లేదు సార్. అన్నిటికీ కొట్టాడు. నాకు ఇంటి పన్ను కట్టడానికి కానీ, కరెంట్ బిల్లులు కానీ, ఇంట్లో మెయింటెనెన్స్ కానీ, దానికని దీనికని ఒక దగ్గర దగ్గర 13, 14, 15 lakhs దాకా ఉండే సార్. దాదాపుగా 14-15 లక్షలు మీకు ఆయన ఇచ్చాడు. అయితే 13 lakhs ఏమో వచ్చినట్టుంది సార్. అంటే పర్టికులర్ గా గుర్తులేదు నాకు. నా అకౌంట్ కూడా మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు ఖర్చులు పెట్టడం, ఆయన కూడా కొన్ని చేయడం అని అట్లా ఖర్చు అయినాయి సార్. నన్ను టెంపుల్స్ కు తీసుకెళ్లడం, అక్కడికి వెళ్ళి బొట్లు పెట్టడం, కుంకుమ దిద్దటం, ఇంట్లోనేమో తాళి కట్టాడు సార్. హోటల్ కి తీసుకెళ్ళినప్పుడు తాళి వేసాడు మళ్ళీ. అట్లా రకరకాలుగా చేసి ఇంకా నన్ను ఇబ్బంది పెట్టి బానే ఉన్నాడు. ఉంచుకున్న రోజులు ఏంటంటే నైట్ పెట్రోలింగ్ అప్పుడు కూడా వంటలు చేపించుకోవడం, అవి చేపించుకోవడం అంతా. ఇంకా కొంచెం డ్రింక్ అలవాటు ఉండే, లైట్ డ్రింక్. అది ఇంటికి వచ్చేవాళ్ళు నైట్ వాళ్ళకి చెప్పేసి 2ంటికే వచ్చేది. 9:30కి డ్యూటీకి ఎక్కేది నైట్ డ్యూటీలప్పుడు. తర్వాత వాళ్ళకి చెప్పి 2 and 3కి అట్లా మా ఇంటికి వచ్చి తెల్లవారుజామున మళ్ళీ వెళ్ళిపోయేవారు సార్. అట్లా 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 ఇంకా అయింది. ఇదంతా ఖమ్మం వచ్చారు సార్. ఖమ్మం ముందు ఏమైందంటే ఖమ్మం అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసి నాకు 2024లో అక్కడికి వచ్చారు సార్. వచ్చి ఫస్ట్ కలిసింది అక్కడే, మేమిద్దరం ఫిజికల్ గా అక్కడే కలిసాం. కలిసిన తర్వాత కొద్ది నెలలు అలాగే ఉన్నాడు సార్. ఉండేసరికి అక్కడ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే ఏం టాబ్లెట్లో తెలీదు, టాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే నేను బాగా సఫర్ అయ్యాను సార్. సఫర్ అయ్యి బాగా ఇబ్బంది పడ్డా. సరే అది అయిపోయింది, అది క్లియర్ అయింది. అయిన తర్వాత మళ్ళీ క్లియర్ అంటే అబార్షన్ అయిపోయిందా అమ్మా? అయిపోయింది సార్. అది దాని అంతటా అదే ఇదైపోయింది. అర్థమైంది. హాస్పిటల్ ఏం లేకుండానే అయింది. కానీ కొద్దిగా నీరసపడ్డాను. తర్వాత కొబ్బరి నీళ్లు అవి ఇవి తాగమని కొంచెం సజెషన్ ఇచ్చారు. కొద్దిగా క్యూర్ అయింది. తర్వాత బానే ఉన్నాను. తర్వాత ఏమైందంటే అదే సంవత్సరంలో ఆగస్టులో మళ్ళీ ఖమ్మం వచ్చాను సార్. 2024 ఖమ్మం వచ్చాము. ఖమ్మం వచ్చినాక కూడా మళ్ళీ అదే రిలేషన్ ఉన్నా. ఇది ఎప్పుడు? ఇది ఆగస్ట్ 2024 అంతేనా? అదే ఇయర్ లో ఖమ్మం వచ్చా. వచ్చిన తర్వాత కూడా కలవడం, ఇంకా ఇక నన్ను తీసుకెళ్లడం గుళ్ళకి, గోపురాలకి. ఇక భార్య లెక్కనే సార్. సొంత భార్యను కూడా అలా చూసుకుంటారో లేదో కానీ మా ఇంటికి రావడం, ఇంట్లో వంటలు చేయడం, బిర్యానీలు చేయడం, ఇంకా రకరకాలుగా చెప్పకూడదు. ఇక సొంత భర్తకి ఎలాగో ఇంట్లో తాళి కట్టాడు. అంతా బాగానే ఓకే చూసుకుంటున్నాడు. ఇక నా ఫోన్ వచ్చినా కూడా, చిన్న ఫోన్ వచ్చినా కూడా ఆయన ఫోన్ లింక్ పెట్టుకున్నాడు, ఆయన పాస్వర్డ్ పెట్టుకున్నాడు, అంతా చేశాడు సార్. నా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కూడా ఆయన పెట్టుకున్నాడు అన్ని. ఇక A to Z అంతా చేసుకున్నాక నేను మళ్ళీ ఏంది ఇట్లా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. మళ్ళీ ఒక 8 months 9 months తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ వస్తే మళ్ళీ అది సరిగ్గా కనపడలేదు. అది అయిందో కాలేదో కూడా తెలియదు. కానీ ఎమ్మటే మళ్ళీ టాబ్లెట్ పేరు ఏంటంటే చెప్పలేదు. పిల్ల ఏదో చెప్పాడు సార్. నేను 10th వరకే సార్, ఇదని అంత జ్ఞాపకం లేదు. అయితే ఐపీలో పిల్ల ఏదో చెప్పారు సార్. అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడ్డాను. నేను ఏదో హాస్పిటల్కి వెళ్ళాను. చూపించుకుంటే అట్లా వాడకూడదమ్మా, అది ప్రాణానికి ప్రమాదాలు అయితే అది ఇదని ఆ డాక్టర్ గారు చెప్పారు. అది చూపించుకున్నదంటే పిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు అని చెప్పేసి అది నేను చింపేశా. అనుకుంటారు బాగోదు అనేసి. అదైన తర్వాత ఇంకా తిరగడం ఇది అంతా ఇక బాగానే ఉంది. అంత ఏమైంది సడన్ గా ఫోన్ నేనేమన్నానంటే మరి ఏంటి ఇట్లా అవుతుంది, నా హెల్త్ ఖరాబ్ అవుతుంది, నైట్లు పగళ్ళు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళినాక కూడా నాతోనే మాట్లాడేది సార్, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. అది పరిష్కారాలు అక్కడికి కంప్లైంట్లు వచ్చినా కూడా నాతోనే మాట్లాడేది. అంత ట్రస్ట్ ఇచ్చారు అసలు. నన్ను నిమిషం కూడా వదలలేదు. నేను ఫోన్ ఎత్తకపోతే దగ్గర దగ్గర 10 ఫోన్లు చేసేటోళ్ళు, అంత చేసేటోళ్ళు. అయితే నా కాల్ హిస్టరీ తీసినా కూడా నాకు నేను అబద్ధం చెప్పినా ఏం చెప్పినా కూడా ఉంటుంది. అర్థమైందా? అయితే
అంత ట్రెస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏమైంది, లాస్ట్కి మరి ఇట్లా అవుతుంది, నా హెల్త్ పాడైపోతుంది, మరి ఇట్లా మ్యారేజ్ చేసుకుంటా అన్నారు, ఏంటి సంగతి, నా పరిస్థితి ఏంది, ఏదో కార్లు తీసుకుంటా అన్నారు, నెలవారీ ఇబ్బంది అవుతుంది, మరి సరిగ్గా మీరు కూడా సరిగ్గా స్టార్టింగ్ లో చూసుకుంటారు కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఊకు అడగాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఏంది మరి అని గోల్డ్ ఒకటి ఉండే సార్. ఆయన ప్రమోషన్ కోసం ఎవరు 30 లక్షలు అడిగారంట. ఓకే. ఇక్కడ రూరల్ దాంట్లో ట్రాన్స్ఫర్ కోసం ఏదో సంథింగ్ 30 lakhs అడిగారంటే నేను గోల్డ్ పెట్టి ఆయనకి మనీ ఇచ్చాను సార్ 20 lakhs. ఆయన ఇంకో 10 lakhs పెట్టి ఆయనకి ఇంకో 30 lakhs ఇచ్చారు సార్ ఒక ఆయనకి. ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన ఊరికే ఫోన్ లో మాట్లాడుతుంటే నేను వినేదాన్ని కార్ల పక్క నుండి. ఎప్పుడైతే అంటే ఇప్పుడు పండగ అప్పుడు ఏదో చెప్పుకొచ్చారు సార్ ఆయన. సారు ఇప్పుడు కాన్వెంట్ లో లేడు, ఇప్పుడు విల్లింగ్ లో లేడు అని ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే ఇది ఏంది మరి, ఇది విడిపించావా, ఇది ఏంది కథ, ఈ మ్యారేజ్ అంటున్నావు, నా హెల్త్ ఏం దెబ్బతింటుంది ఏంటి అని అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సార్. ఇక ఎప్పుడు ఇది, ఎప్పుడంటే ఈ మధ్య జనవరి నెలలో. ఓకే, జనవరి నెలలో స్విచ్ ఆఫ్ చేసిండు. ఒకరోజు చూసినా నాకెవరు లేరు సార్, ఇప్పుడు ఉన్న ఆయన్ని పోగొట్టిండు, ఎవరు లేరు, ఆయన పెడితేనే మేము తినేది, ఆయన మెయింటైన్ చేస్తుంటేనే మేము ఉండేది. నాకు భయం అయ్యి, నాకు టెన్షన్ అయ్యి ఇదేంటి ఫోను చేశాడని, అసలు ఘోరం ఎందుకు ఇట్లా చేసావని అంటే నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని అడిగినా ప్లస్ ఆ గోల్డ్ విషయం అడిగినప్పటి నుంచి ఇక ఫోన్ పని చేయట్లే. ఓకే, ఈ గోల్డ్ విషయం మీరు ఆయనకి ఇచ్చింది లేకపోతే 30 lakhs ఇది ఎప్పుడు జరిగింది? దాదాపు ఒక 2 నెలల 3 నెలల అంతకుముందు? అది ఇప్పుడు ఆయన కలిసినప్పుడల్లా పెట్టేవాళ్ళం సార్, 2-3 సార్లు పెట్టాను. ఓకే, అంటే మీరు అన్నారు కదా ఆయనకి ఏదో ప్రమోషన్ కోసం ఎవరితో ఫోన్లో కాన్వర్సేషన్ జరిగిందని చెప్పి, సో అప్పుడు మీరు ఒక 20 లక్షలు ఆయన ఒక 10 లక్షలు పూర్తిగా 30 లక్షలు ఇచ్చారన్నారు కదా, అక్కడి నుంచే కదా మీది డిస్టర్బ్ అయింది అంటున్నారు. ఇది జరిగింది కరెక్ట్గా నవంబర్ డిసెంబర్లోనా? ఎందుకంటే మీరు అన్నారు జనవరి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారని చెప్పి. అంతకు ముందు సార్ 1 year బ్యాక్ అది ఆయనకి డబ్బులు ఇచ్చింది 1 year బ్యాక్. అంటే 2025 నుంచి మీ ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ మనస్పర్ధలు ఎప్పుడంటే చాలా రోజులు అయిపోయింది, వాడు ప్రమోషన్ ఇవ్వట్లేదు, ప్లస్ ఈయనే సమాధానం చెప్పట్లేదు, ఇటు నాకు హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను అడిగాను ఏంటి విషయం ఏంది అది అని అడిగేసరికి అందులో మధ్యలో ఇంకో విషయం జరిగింది సార్. ఒక ఆవిడ ఫోన్ చేసింది ఆయనకి. ఓకే, నైట్ లో మేమిద్దరం ఉండగా ఫోన్ చేస్తుంది, మళ్ళీ పగలు ఒకసారి ఫోన్ చేసింది, ఎవడ ఆవిడ అని అడిగా. అయితే ఆమె వాళ్ళ ఆయన హస్బెండ్ తప్పిపోయిండు, ఇట్లా తప్పిపోయిందని చెప్పి ఇల్లందులో చేసేటప్పుడు వచ్చింది, అది పిచ్చిది అంటే అన్ని ఫోన్లు చేస్తుంది అని నేను అడిగాను సార్. ఓకే, అన్ని ఫోన్లు ఎందుకు చేస్తుందని అడిగితే పిచ్చిది అది, దాన్ని వస్తే కానిస్టేబుల్తో నెట్టి పడేశాను అని చెప్పాడు. అనేసి ఒకళ్ళు పిచ్చిదేమో లే, నిజంగానే అన్ని ఫోన్లు ఎందుకు చేస్తుందని సరే అని అక్కడితో అది మధ్యలో జరిగింది సార్. ఓకే, సరే అని వదిలేసి ఒక రోజు నైట్ మిడ్-నైట్ వచ్చాడు 2 గంటలప్పుడు. ఓకే, 2 గంటలప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేసింది ఆమె. అరే అదేంటి 2ంటికి ఫోన్ చేయడం ఏంటి, అసలు ఇదేదో సంథింగ్ ఇదేదో జరుగుతుందని అనుకున్నాను సార్. అది అడిగితే కూడా అప్పుడు ఫోన్ చేయాలంటే ఒకసారి ఇక తెల్లారి ముందు ఫోన్ చేస్తే ఎవరు నువ్వా ఎందుకు ఫోన్ చేస్తున్నామని ఆమె ఫోన్ చేసిండు. అదేమన్నదంటే డైరెక్ట్ సార్ నేను చెప్పేది మాత్రం అక్షరాలు నిజం, అర్థమైనా ఇందులో నాది ఏ అబద్ధమైనా నన్ను తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేయని చేపియండి. అయితే నేను అడిగాను, ఏమని అడిగాను, ఇట్లా ఎందుకంటే నీ ముందే ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే ఆమె ఎత్తి ఏమన్నదంటే ఎందుకు చేస్తున్నావు నన్నని ఈయన అడిగింది. అంటే నువ్వేంటి నాటకాలు ఆడుతున్నావా, చేపో మాట మాట్లాడుతూ బ్లాక్ చేస్తావు అన్బ్లాక్ చేస్తావు, తెలివి అనుకుంటున్నావా అని అన్నది. అనగానే మా ఇంట్లో బాగుంటుంది సార్, నాకు ఇంట్లో కొంచెం ఫోన్ వచ్చింది, నేను ఇద్దరం బయట ఉన్నాం ఆ రోజు కార్లో, బయటకు వెళ్ళిపోయాయి అనగానే నేను అక్కడితో స్టాప్ చేసిన, ఇక ఆ డిస్కషన్ ఆగిపోయింది అక్కడితో. అంటే మీతో ఉంటూనే ఇంకొకరితో రిలేషన్ ఉన్నాడని చెప్పి డౌట్ వచ్చిందా మీకు? సార్ అదే ఇక్కడ అసలు ఫేస్ ఏంటంటే చెప్పేది వినండి. అయితే ఇంక నేను బాడీ బయటకు పోయినసరికి పట్టుకోవడానికి దెబ్బ కారు దిగేసి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాను. ఆయన మరి ఏం మాట్లాడుకుంటో తెలియదుగా. అప్పటి నుంచి నాకు ఆల్రెడీ ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ ఏదో అర్థమవుతుంది నాకు, ఈయన తేడా అని ఆయనతో డైరెక్ట్ గా కూడా అన్నా, తేడా జరుగుతుంది అని అంటే నీ మొక్క నీ పిచ్చి దానివి, నువ్వు తేడా ఏంది, తేడా లేదు పోవట్లేదని ఇక నన్ను ఏదో కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఒకరోజు నేను ఆమెకి ఫోన్ ఎందుకైనా మంచిదని ఆయన నెంబర్ నుంచి ఆ ఫోన్ నుంచి ఆ నెంబర్ తీసుకొని ఎవరమ్మా ఏంటి నువ్వు అని అడిగా. నువ్వెవరని అడిగింది. అంటే నేనెవరో సంగతి పక్కన పెట్టి సిఐ గారు నాతో మాట్లాడుతున్నారమ్మా, మేము రిలేషన్ లో ఉన్నాం, మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, అంటే నీకు భర్త ఉన్నాడా అన్నది. అని కొద్దిగా ర్యాష్ మాట్లాడేసరికి నేనేం చేసా, నీతో నాకెందుకని పెట్టేసినా నాకు డౌట్ వచ్చేసింది సార్ అప్పటికి.
ఇక పెట్టేసిన తర్వాత ఈ లోపల ఏం చేసిండు, ఇంకా ఈ డబ్బులును ఇది ఈ పెళ్లి గురించి చెప్పిన తర్వాత ఏం చేసిండు, ఇక ఫోన్ బ్లాక్ చేసిండు. బ్లాక్ చేసేసరికి నేనేం చేసిన, ఇట్లా బ్లాక్ చేస్తారు, అసలు నేను ఏమన్నా ఏం తప్పు చేశా అని మెసేజ్ పెట్టాను సార్. నేను ఏమన్నా ఎవరితో నన్ను మాట్లాడినట్టు మెసేజ్ తీసుకురా, నేను ఏమన్నా తప్పు చేశానా, ఏం చేశాను చెప్పు అని మెసేజ్ చేస్తే కూడా చేసినందుకు మరి ఇంకో ఫోన్ కొత్తది కొని కూడా మెసేజ్ పెడితే కూడా అది కూడా బ్లాక్ చేసిండు. అసలు ఘోరంగా నన్ను టార్చర్ సార్. లాస్ట్కి ఫోన్ పే నుంచి మెసేజ్ పెడదామని నా బాధ చెప్పుకుందామని పెడితే అది కూడా బ్లాక్ చేసిండు. ఓకే, ఆఖరికి ఫోన్ పే నుంచి కూడా మీరు మెసేజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ చేస్తారు. అక్కడ కూడా బ్లాక్ చేస్తే ఏమైంది, లాస్ట్కి ఇక 15 days 20 days సార్ బాధ కాదు నాకు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా, ఇది ఇప్పుడు ఉన్నతని పోయిండు, ఉన్నతన్ని పోగొట్టిండు డివోర్స్ ఇచ్చి, ఇప్పుడు ఈయన పోయిండు. అంటే ఒక్కసారి నేను మీ పేరు ఎందుకంటే రివీల్ చేయను, బికాస్ బాధితురాలు ఐడెంటిటీ మనం అలా ఉంచాలి. ఇక్కడ వద్దు, మీ పేరు చెప్పొద్దు. ఇక్కడ అంటోంది మీరు ఫోన్ పే నుంచి అన్నారు, లేకపోతే వివిధ రకాలుగా మీ మెసేజ్ని కన్వే చేసే ప్రయత్నం చేశారు కదా, అప్పుడు ఎప్పుడైనా చెప్పారా మీరు కనుక నన్ను వదిలేస్తే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాను, లేకపోతే ఇలా ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారు, అప్పుడు ఏమైనా రియాక్ట్ అయ్యాడా ఆయన? రియాక్ట్ ఏమలేదు సార్, ఆయన చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయంటే నమ్మదగినట్టుగా మాట్లాడాడు. ఎట్లా నమ్మదగినట్టుగా మాట్లాడాడు. ఫోన్లు చేస్తుందా ఎవరన్నా, ఇది చూడు ఒకసారి దాన్ని బ్లాక్ పెడితే కూడా చేస్తుందంటే నేను అప్పటికన్నా సార్ ఒక సిఐ గారు అయి ఉండి మీరు ఆమె ఫోన్ అన్ని చేస్తుంటే యాక్షన్ తీసుకోక మీరు ఎందుకు అలా వదిలేస్తున్నారు ఆమె, పోనీ నాకు చెప్పు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పాను. చెప్తే కూడా వద్దు నాకు ప్రమోషన్ టైం ఇలాంటివన్నీ పెట్టుకుంటే చండాలం అవుతుంది, గలీజ్ అవుతుంది, వద్దని చెప్పింది సార్. ఓకే, నేను అంటుంది మీరు అక్కడ నెంబర్ మిమ్మల్ని జనవరిలో మిమ్మల్ని బ్లాక్ చేస్తా అన్నారు కదా, ఆ తర్వాత చాలా అంటే తన వేరే నెంబర్ కి మీరు మెసేజ్ చేశారు, ఫోన్ పే మెసేజ్ చేస్తా అన్నారు కదా, అది కంటిన్యూ చేస్తున్నాను సార్. అయితే ఏమైంది, బ్లాక్ పెట్టిన తర్వాత 15 days చూసాను సార్. తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను సార్. వాళ్ళ ఆవిడకి కూడా తెలిసింది ఆల్రెడీ. మధ్యలో ఒకసారి వచ్చి నేను లేనప్పుడు మా పాపను అడిగిందంట. నా ప్రశ్న ఇదేనమ్మా, ఎందుకంటే 2023 నుంచి 2026 ఇంత మీకు జరుగుతూ ఉంటే ఆయన ఇంకొక వ్యక్తితో మాట్లాడితే మీకు అనుమానం వస్తే తన సహచరి కూడా అంటే వాళ్ళ భార్యకి అనుమానం రాలేదా, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదా? మీరు కాల్ చేసినప్పుడు ఏం బయటపడింది? ఒకసారి తెలిసి బుజ్జి తిట్టింది, ఊక ఫోన్ చేస్తానని బుజ్జితో తిట్టిపించిన దాన్ని, బుజ్జితో మాట్లాడిపించిన లావణ్య కానీ బుజ్జి అంటున్నామని, బుజ్జితో తిట్టిపించిన మాట్లాడిపించిన అదేదో బూతులు తిడుతుంది, దాంతో మనకి ఎందుకని బ్లాక్ చేసేసినాం దాని నెంబర్ అని చెప్పారు. ఓ నిజమే కావచ్చు, బుజ్జి కోపం వస్తే మొత్తం ఊకోదు, బిచ్చి తిట్లు తెరుతుంది అది ఇది అంటే ఒక నిజమే కావచ్చు అని చెప్పేసి నేను సరే అని ఇక పట్టించుకోలేదు సార్. ఎందుకంటే ఆయన నాకు బాగా కేరింగ్ చూపించాడు సార్, చాలా తట్టుకోలేని బాధ. ఇప్పుడు నేను ఎట్లున్నానంటే ఆయన వల్ల ఆయన లేడని తెలిస్తే సూసైడ్ చేసుకునేంత స్థితిలో కూడా అయిపోయేటట్టు వచ్చేంత స్థితికి తీసుకొచ్చాడు, అంత లవ్ చూపించాడు. అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా ఆయన వాళ్ళ దృష్టికి వెళ్తుంది. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ గా నిల్చుంటేనే. అయితే ఏమైందంటే సార్ ఇక వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి ఆల్రెడీ ఆమెకి తెలిసి కూడా 1 year అవుతుంది, చూసి చూడనట్టు వదిలిపెడుతుంది. ఆయన ఏదో చెప్తుందంట, ఆమె మరి ఏం కన్విన్స్ చేసిందో నాకు తెలియదు. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చింది, నేను లేను, మా పాపను అడిగిందంట. మా ఆయనకి ఏం అలవాట్లు లేవు అది ఇది అంటే మాకు అన్ని తెలుసండి ఆంటీ, ఇంకోసారి అట్లా అనకండి, మా అమ్మ ట్రాప్ చేయలేదు, మేము మా అమ్మ సెల్లులో ఇది ఏదో యాప్ పెట్టారు సార్. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడను, నా ఫోన్ కూడా లాక్ కూడా ఉండదు. నేను సీక్రెట్ గా మాట్లాడుతుంటే పక్కకు వచ్చి వాళ్ళకి డౌట్ వచ్చి మా చిన్నమ్మాయి ఒక యాప్ క్రియేట్ చేసి పెట్టింది. దానికి సాక్ష్యం మేమండి, మా అమ్మ ఒప్పుకోలేదు, మా అమ్మ ఇట్లా మాట్లాడింది, తప్పు మా అమ్మది కాదు మీ హస్బెండ్దే, ముందు మీ హస్బెండ్ని కరెక్ట్ చేసుకోండి, తర్వాత మా అమ్మతో మాట్లాడండి, అయినా కూడా మేము ఇప్పుడు ఎవరు లేకుండా బతుకుతున్నాం, మా జోలికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఏదైనా మీ సార్ అంకుల్ మీరు మాట్లాడుకోండి, అంకుల్దే తప్పు ఉంది, మా అమ్మది తప్పు లేదని మా అమ్మకి పూస కూర్చుని చెప్పింది. 20 సంవత్సరాల అమ్మాయి. మా అమ్మది ఏం తప్పు లేదు, అంకులే మా అమ్మని బలవంతంగా మాట్లాడిపియడం, మెసేజ్లు చేయడం ఇవన్నీ మాకు తెలుసా అంటే, మేము యాప్ పెట్టిందే మేము చూసింది మేము, మాకు తెలుసా అని, మా అమ్మ దగ్గర కూడా లేవు ఆ మెసేజెస్, మా దగ్గరే ఉన్నాయి, గట్లా మీరు వద్దంటే పిచ్చిగా ఇంటికి వచ్చి నాన్న చికాకు చేసింది, అది వీడియో ఫుటేజ్ కూడా ఉంది నా దగ్గర. కొట్టడానికి కూడా ఆ రోజు ట్రై చేసింది. అయితే ఆ రోజు వచ్చేసి ఏం చేసిండు, వచ్చి తప్ప ఆ విషయం తెలుసుకొని అట్లా మీ ఇంటికి వచ్చిందట, మా అమ్మాయి ఫోన్ చేసిందనంటే దాన్ని తీసుకొని వస్తాక నేను పోయాను. ఇంటికి వచ్చి ఇక నాన్న రద్ద చేశారు, ఇద్దరు కలిసి గొడవ చేస్తే పక్కన వాళ్ళందరూ ఇని పరువు పోయింది సార్. దాన్ని తీసుకొని పోయింది, పిచ్చి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. నీ తోలు వలుస్తా, నా మొగుడితో మాట్లాడితే ఇంకోసారి ఇంకో ఫోన్లు చేసిన అది చేసిన ఇది చేసిన అంటే నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, నీకేం తెలియదు, ప్రాపర్గా అన్ని తెలుసుకొని వచ్చి మాట్లాడమ్మా,
నీకేం తెలియదు కాబట్టి నువ్వు తిడుతున్నావు, అట్లా కరెక్ట్ కాదు అని చెప్తే ఆయన కూడా తిట్టుకుంటూ పోయింది. అది అయిపోయిన తర్వాతనే ఇంకా అది డిసెంబర్ లో జరిగినట్టుంది. డిసెంబర్ లో కూడా జనవరి 4వ తారీఖు. ఓకే, ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంది మా ఇంట్లో. అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా ఫోన్ బ్లాక్ పెట్టింది. బ్లాక్ పెడితే నేనేం చేశాను, ఇన్ని రోజులు 15 రోజులు అవుతుంది అనేసి ఎందుకు బ్లాక్ పెట్టాడని నేను డైరెక్ట్ గా ఆమెకే చేసా ఫోన్. నేను మాట్లాడేది ఒకటి ఉంది. అంటే రాజు నాయక్ వాళ్ళ భార్యకి కాల్ చేశారు మీరు డైరెక్ట్ ఆమెకే చేశాను సార్. ఎందుకంటే ఆమెకి ఫస్ట్ లో ఏం చెప్పాడంటే అబద్ధము, మా హస్బెండ్ డివోర్స్ నడిచేటప్పుడు ఒక ప్లాట్ ఒకటి ఊరికే నాది కొత్తది ప్లాట్ పెట్టాను సార్. అదే ఎందుకు ఎవరితో మాట్లాడుతాను అని ఫస్ట్ అడిగిందంట. మా ఆయనకు కూడా తెలిసి మా పిల్లలు యాప్ పెట్టారని చెప్పాను కదా, ఆ యాప్ మా సార్కి చూపించారు డివోర్స్ సమయంలో. ఆయన ఏం చేశాడంటే ఎత్తుకుతుండే ఏడా ఏందని గొడవలు పెడుతుంటే ఎత్తుకుతాడు. అంతలోకి మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఒక 2.5 lakhs కొట్టారు సార్. నాది గోల్డ్ ఒకటి ఉంటే చైన్ అది తెచ్చుకుంటాను బ్యాంక్ లో ఉందంటే సరే అనేసి అమౌంట్ కొట్టాడు. ఎలా అంటే ఒక ట్రాన్సాక్షన్ లో ₹1,00,000 మించి పంపించడానికి అవ్వదు కదా, మీకు 2.5 లక్షలు ఎలా కొట్టారు? అంటే ఒకేసారి కాదు సార్, ఒకేసారి కాదు, టైం తీసుకున్నారు. ఓకే, టైం తీసుకుని కొట్టారు. ఓకే, టైం తీసుకొని కొట్టారు. 90 పోతున్నాయి కదా సార్, 90,000 పోతుంది. అట్లా టైం తీసుకొని కొట్టారు. నేను మీకు క్యాజువల్ గా చెప్తున్నా, అట్లా ఒక 2.5 ఎంతో కొట్టారు సార్. అది మా ఆయన ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మళ్ళీ వాళ్ళ వాడికి తెలిసినా ఏమి మీరు నన్ను అడుగుతారు అనేది ఒట్టిగానే నేనేం చేసిన అంటే ₹50 స్టాంప్ పేపర్ మీద ప్లాట్ అమ్మినట్టుగా రాపిచ్చాను సార్. 15 lakhs ఊరికైనా రాపిచ్చి పెట్టా. ఎందుకైనా మంచిది, మళ్ళీ మీకు వద్దు గొడవలు మాకు వద్దు గొడవలు అనేసి చేసా. ఎందుకు అంటే ఇక మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా అనేసి ఒట్టిగా రాపిచ్చిన. ఆమెకి అదే చెప్పిండట, ప్లాట్ ఎందుకు మాట్లాడుతున్నాను ఫస్ట్ లో అడిగితే ప్లాట్ గీట అన్నాడంటే, కానీ తర్వాత అన్ని చెప్పిండంట. లైఫ్ లాంగ్ ఉండమంటుంది, నన్ను ఇది చేయమంటుంది, అది ఇది అంటే అట్లెట్లా కుదిరిద్దని